ఇక్కడపల్లి పిఎస్ దగ్గర నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. అలాగే కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసే ముందు చోటు చేసుకునే దృశ్యాలు మనం చూస్తున్నాం. అరెస్ట్ చేసుకునే సందర్భంలో ఒకంత అసహనానికి లోనయ్యారు అల్లు అర్జున్. మనం ఫస్ట్ చూసినటువంటి విజువల్స్లో చూడొచ్చు, ఆయన నైట్ డ్రెస్లో ఉన్నారు. ఆ నైట్ డ్రెస్లోనే ఆయన్ను లిఫ్ట్లో కిందకి తీసుకొచ్చిన దృశ్యాలను మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన అసహనానికి లోనయ్యారు. మీరు ఇలా నన్ను తీసుకెళ్ళడం తప్పు కాదు, మా ఇంటికి రావడం కూడా తప్పు కాదు, కానీ మీరు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్గా అనిపించడం నాకు అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీరు నేరుగా నా బెడ్రూమ్కి రావడం, నాకు బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ విధంగా నన్ను తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. వెళ్లే సందర్భంలో ఆయన భార్య స్నేహకు సముదాయించారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా షాక్గా ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది. సో తనని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకందరికీ కూడా సముదాయించి ఏం భయపడొద్దు అంటూ భార్యకు నచ్చజెప్పి తండ్రికి కూడా ధైర్యం చెప్పి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా అదే పోలీస్ వెహికల్లో తోడు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం లీగల్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి తదుపరి అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి. హై ప్రొఫైల్ కేసు ఎవరిదైనా కూడా, నేరం ఎవరు చేసినా కూడా ఒకటే రకంగా భారతదేశంలో శిక్ష ఉంటుంది. సో ఒకే రకంగా ప్రాసిక్యూషన్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయనేది ప్రస్తుతం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దీంట్లో ఇప్పటికే 3 అరెస్టులు జరిగాయి. సంధ్య 70mm యజమాని, సెక్యూరిటీ ఇన్ఛార్జ్, మరొక వ్యక్తి, మొత్తం 3గురిని అరెస్ట్ చేశారు. సో జరిగినటువంటి ఘటనకు బాధ్యులుగా వారిని ప్రధానంగా ముందుగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వంతు అల్లు అర్జున్ది వచ్చింది. ఈ వ్యవహారం మొత్తానికి కేంద్ర బిందువు అల్లు అర్జున్. ఆ రోజు పుష్ప సినిమా అల్లు అర్జున్ది, ఆ రోజు వెళ్ళింది అల్లు అర్జున్, ఇక్కడ తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ కోసం. కాబట్టి మెయిన్ సెంటర్ పాయింట్గా అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి తదుపరి అల్లు అర్జున్ వంతు వచ్చింది. అయితే ఇక్కడ డైరెక్ట్గా అల్లు అర్జున్ చేశారా లేదా అనేది పక్కన పెడితే, సాధారణంగా స్టార్స్ ఇట్లాంటి ఈవెంట్స్లో పాల్గొనడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రీమియర్ షోలకు వెళ్ళడం కావచ్చు, లేదా ఫస్ట్ డే ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ కూడా తప్పు కాదు. కానీ ఇక్కడ జరిగిందంతా కమ్యూనికేషన్ గ్యాప్, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ ప్రధానంగా కనపడుతుంది. ఒక స్టార్ వస్తున్నప్పుడు, అతనికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పుడు, జనాల్లో అభిమానులు ఎక్కువగా ఉన్నప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, లేకపోతే ఆడియో ఫంక్షన్లు కావచ్చు, లేదంటే ఇలాంటి సినిమా థియేటర్లో ఈవెంట్లు కావచ్చు, జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి టీం అంతా కూడా ఇక్కడ వైఫల్యం కనపడుతుంది. ఇటు అల్లు అర్జున్ టీం కావచ్చు, అటు థియేటర్ యాజమాన్యం తరపు నుంచి కావచ్చు, పూర్తిగా సెక్యూరిటీ వైఫల్యం కనిపించడంతో ఒక ప్రాణం పోయింది, మరొక బాబు తన ప్రాణం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి ఆయన మామ స్నేహ తండ్రి స్పందించారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్టు నో కామెంట్, నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. సంబంధించి యజమానులను 3 అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 25 లక్షలు కూడా పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఏ విధంగా చూడొచ్చు దీన్ని? So what do you have to say about the arrest of Arjun? ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పటికే అంటే ఆల్రెడీ ఆమె చనిపోయడానికి కూడా అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. తన కుటుంబానికి ఎల్లవేళగా అండగా ఉంటామని కూడా చెప్పారు. అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సార్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా.